ఈ ఆవు పెండు ఉండే మూర్ఖులు చెప్తున్నారు. ఒకసారి మీరు చరిత్ర తెలుసుకోండి. మీరా చదవరు, 7వ తరగతి కంటే ఎక్కువ ఎవడు చదవడు, మీకు అది తెలియదు. పోనీ మేము చరిత్ర చెప్పుదాంరా బాబు రారా అంటే ఎవడు రాడు. ఇప్పుడు తెల్లాపూర్లో బాలబేర సుదర్శన్ అన్నుండు. అన్నకు చరిత్ర మీద, సామాజిక అంశాల మీద, రాజకీయాల మీద మంచి అవగాహన ఉంది. మీ దేశంలో మీ సంఘ పరివారం చెప్పుకునే పెద్ద పెద్ద మనుషులు, పెద్ద మనుషులు అందరూ అటు బాలబేర సుదర్శన్ ఉంటాడు, ఇటు మీ సంఘ పెద్ద మనుషులు ఉంటారు. మీరిద్దరు కలిసి చరిత్రను చెప్పండి, ప్రజలకు తెలుస్తుంది. ఏమన్నా మీరు నిజమైన చరిత్ర మీద అధ్యయనం చేసిరా? శివాజీ హిందూయిజానికి హిందూ మతానికి కూడా ప్రతీకరంట. సిగ్గున్నాదిరా భయం కన్నా. శివాజీని హిందూ మతము పీష్వా బ్రాహ్మణులు రాజరిక మన పరిపాలనకి రానియకుండా, తను రాజు పట్టాభిషేకం చేయనీయకుండా ఆ బ్రాహ్మణులోనే చిన్న కులమైన ఒక కర్ణపోని పట్టుకొచ్చి వాని తనువుకు తగ్గట్టు బంగారం లెక్కిస్తే వాడు తన బొటనవేలు కాలుకున్న బొటనవేలుతోని శివాజీ రోజు మీద బొట్టు పెట్టి పట్టాభిషేకం చేశారు. గద్దెలవరాబాయ్ శివాజీ తన జీవితం అంతా పీష్వా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా కొట్లాడాడు. గద్దెలవది.